మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ దేవిని పూజిస్తారు. మంగళగౌరీ దేవి పార్వతీదేవి రూపం. మంగళగౌరీ దేవి పూజ చేసేటప్పుడు కథను తప్పకుండా చదువుకోవాలి. ఇది లేకుండా వ్రతం అసంపూర్ణంగా పరిగణిస్తారు. మంగళగౌరీ వ్రత కథ. ధర్మపాలుడు భార్యకు అల్పాయుష్కుడైన వారాదత్తుడు పుత్రునిగా కలిగాడు. వారాదత్తుడు కాశీయాత్రలో మంగళగౌరీ పూజిత సుశీలను పెళ్లాడాడు. సుశీల గౌరీ ఆదేశంతో పామును పట్టి భర్త ప్రాణం కాపాడింది. వ్రత మహిమతో అపమృత్యు దోషం తొలగి అత్తమామలకు చూపొచ్చింది. కుండిన్ అనే ఒక నగరం గురించి ఒక పురాతన కథ ఉంది. అక్కడ ధర్మపాలుడు అనే ఒక ధనవంతుడు నివసించేవాడు. ధర్మపాలుడి భార్య అత్యంత భక్తిపరురాలు, పతివ్రత. వారు ఒక ఆదర్శ దంపతులు. వారి జీవితంలో అన్ని సౌకర్యాలు ఉండేవి, కానీ సంతానం లేదు అనే బాధ వెంటాడేది. ఓ రోజు ఇంటికి భిక్షం కోసం వచ్చిన సన్యాసికి బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకొచ్చింది. అయితే తనకు వద్దు అని చెప్పి వెళ్లిపోయేందుకు వెనుతిరిగాడు ఆ సన్యాసి. ఏం జరిగిందని ఆమె ప్రశ్నించగా, సంతానం లేని ఇంట తాను భిక్షం తీసుకోను అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులను పూజించమని చెప్పి ఆ సన్యాసి వెళ్లిపోయాడు. అలా ఆ దంపతులు చేసిన పూజలకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కు కలిగిన పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చి ఊరు వెలుపల ఉన్న మామిడి చెట్టు నుంచి ఓ పండు తీసుకొచ్చి భుజించమని చెప్పి మాయమయ్యాడు. అయితే చెట్టు వద్దకు వెళ్లిన ధర్మపాలుడు అత్యాశతో చెట్టుకు ఉన్న పండ్లన్నీ కోసి మూట కట్టుకుని వచ్చాడు. కాని ఇంటికి వచ్చి మూట విప్పి చూసేసరికి ఒక్క ఫలమే ఉంది. తమకు భగవంతుడు అనుగ్రహించింది ఇదే అని భావించి ఆ ఫలాన్ని స్వీకరించింది ధర్మపాలుడి భార్య. కొంతకాలానికి ఓ కొడుకు పుట్టాడు. వారదత్తుడు అనే పేరు పెట్టారు. ఓ రోజు తల్లి బాధపడుతూ ఉండడం చూసి ఏం జరిగింది అని తల్లిని అడిగాడు వారదత్తుడు. అల్పాయుష్కు గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది తల్లి. ఈ మాటలు విన్న వారదత్తులు, అమ్మ, నేను కాశీయాత్ర చేసొస్తాను అని చెప్పి మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరాడు. మార్గ మధ్యలో ఓ నగరానికి చేరుకుని అక్కడ పూదోటలో బస చేశారు. ఆ పూదోటలో సుశీల అనే రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకునేందుకొచ్చింది. ఆట మధ్యలో తగువ వచ్చి ఒకరినొకరు విధవ అని తిట్టుకున్నారు. ఆ మాట విన్న సుశీల, మా అమ్మ మంగళగౌరీ వ్రతం ఆచరించి నాకు వాయనవిచ్చింది. ఈ వ్రత మహిమ వల్ల తనకు వైధవ్యం ఉండదు అని చెప్పింది. ఆ మాటలు విన్న వారదత్తుడి మేనమామ తన మేనల్లుడికి తగిన భార్య ఈమె అని భావించాడు. ఆ మహారాజుతో మంతనాలు జరిపి వివాహం జరిపించాడు. పెళ్లి జరిగిన రోజు సుశీల మంగళగౌరీ దేవిని పూజించింది. ఆ రాత్రి సుశీల కలలో ప్రత్యక్షమైన గౌరీదేవి, నీ భర్తకు పాము నుంచి ప్రాణగండం ఉంది అని చెప్పి ఆ పామును పట్టి నీ తల్లి నీకు వాయనవిచ్చిన కుండలో కట్టమని చెప్పి మాయమైంది. ఉలిక్కిపడి లేచిన సుశీల తన భర్త పక్కనే ఉన్న పామును చూసింది. ధైర్యంగా ఆ పామును పట్టి తన భర్త తొడపై నిలుచుని అటకపైనున్న కుండను దింపి పామును అందులో పెట్టి వస్త్రంతో మూటగట్టి ఆ తర్వాత నిద్రపోయింది. మన్నాటి ఉదయం వారదత్తుడు తన మేనమామతో కలిసి కాశీకి వెళ్లిపోయాడు. నిద్రలేచిన సుశీల తన భర్త కనిపించడం లేదు అని చెప్పింది. తన భర్త కోసం ఎదురు చూస్తాను అని చెప్పి మంగళగౌరీ పూజ చేస్తూ బాటసారులకు అన్నదానం చేస్తూ కాలం గడిపింది. మరుసటి సంవత్సరం కాశీయాత్ర ముగించుకుని తిరిగొచ్చాడు వారదత్తుడు. అప్పుడు కూడా సుశీల ఉన్న నగరంలో బస చేశాడు. ఆమె చేస్తున్న అన్నదానం పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. తన భర్తను పోల్చిన సుశీల తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళింది. ఇతడే నీ భర్త అని ఎలా తెలుసు అని అడిగితే, పామును కుండలో కట్టి అటకపై పెట్టిన సమయంలో కాళ్ల పారాణితో తన భర్త తొడపై వేసిన ముద్రను చూపించింది సుశీల. ఆ కుండను తెరిచి చూడగా అందులో పాముకు బదులు ముత్యాలహారం కనిపించింది. తన కల గురించి వారదత్తుడి మేనమామకు వివరించింది సుశీల. మంగళగౌరి మహిమతో అపమృత్యు దోషం తొలగిపోయింది అని గ్రహించారు వారంతా. కుమార్తెకు సారెపెట్టి అత్తవారింటికి సాగనంపారు సుశీల తల్లిదండ్రులు. పుట్టింట శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి అత్తారింటికి చేరుకున్న సుశీలకు గుడ్డివారైన అత్తమామలు కనిపించారు. వ్రతం చేస్తున్న సమయంలో తయారు చేసిన కాటుకను వారి కంటికి అద్దగానే చూపొచ్చింది. మంగళగౌరీదేవి మహిమ వల్ల ఇదంతా జరిగింది అని గ్రహించారు అందరూ. సుశీల, వారదత్తుడు సంతోషంగా జీవనం సాగించారు. ప్రతి సంవత్సరం మంగళగౌరి వ్రతాన్ని ఆచరించింది సుశీల. శ్రావణ మంగళగౌరి వ్రత కథ సంపూర్ణం.